హలో హాయ్ హ్యాపీ రాఖీ హ్యాపీ రాఖీ మన్మధుని రాఘవుని కలబోతే బాబ అని మరుమల్లి చాపిల్లి ఒకటైతే మా చెల్లి మన్మధుని రాఘవుని మీ అన్నయ్య తమ్ముడా ఒక్కటయ్యే పెళ్ళి ఈడు చోడు పెళ్ళి ఇంటి పేరు మార్చే పెళ్ళి జంట నడక పెళ్ళి బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవమై జరుగుతున్న పెళ్ళి బహుమానంగా ఆశీసులనే అడుగుతున్న పెళ్ళి ఈ రోజు మన కార్యక్రమానికి బంధుత్వాలు బంధాలు కలిగినటువంటి వీళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. ఇందులో చాలా మంది సెలబ్రిటీస్, అలాగే వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళు కూడా సెలబ్రిటీసే. హాయ్ చెప్పాను, అని చెప్పినప్పుడు విష్ సేమ్ అని చెప్పచ్చా లేదా? నాకు చెప్పేచ్చందు పర్వాలేదు. నువ్వు నన్ను చాలా సందర్భాల్లో ఆంటీ అని పిలుద్దామని ట్రై చేసావు కానీ వర్కౌట్ అవ్వలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత అయినా నిన్ను అంకుల్ అని పిలుస్తారేమో కానీ నన్ను ఆంటీ అని పిలవలేరు. అలా మీరు ట్రైన్ చేసి పెట్టారు. అలా నేను భ్రమలో పెట్టా. ఓకే, మీతోనే మొదలెడదాం ఇంట్రడక్షన్స్. బిందు అండ్ హేమచంద్ర, చెప్పండి ఎవరు పెద్ద? ద నేషన్ వాంట్స్ టు నో. 84, 88. వెయిట్ గురించి అడగట్లేదు మీది. నేనేం చెప్తా, బిందు నువ్వే పెద్దలే. బిందు తప్పదా? ఐ లవ్ యువర్ వాయిస్. తప్పదా అక్క? తప్పదు. నిజం నిప్పు లాంటిది. నన్ను సుమా గారు ఫిక్స్ చేస్తున్నారు నేను పెద్దదానని, అందుకని ఒప్పుకుంటున్నాను. నేను ఫిక్స్ చేశానంటే వాళ్ళు ఫిక్స్ అయిపోతారులే. అయితే ఓకే. బిందు ఎన్నేళ్ల తర్వాత పుట్టాడు? 4 years. నీ జీవితంలోకి ఎలాంటి మార్పు తీసుకొచ్చాడు? బాగా చాలా భయంకరమైన ఏం జరిగింది ఆ తర్వాత? మార్పు తీసుకొచ్చా. అమ్మా నాన్నల ప్రవర్తనలో ఏమైనా మార్పులు గమనించావా ఇతను పుట్టాక? అమ్మా నాన్నల ప్రవర్తనలో మార్పు చూడలేదు, నా ప్రవర్తనలో మార్పు వాళ్ళు చూసి అవాక్కైపోయారు పాపం. ఏం జరిగింది నీకు? నీలో కలకలం రేగిందా? చాలా. చెప్పు బిందు, ఎలాంటి కలకలం రేగింది? నా ప్రవర్తనలో మార్పు చూసి పాపం మా అమ్మ నాన్న చాలా అవాక్కయ్యారు. నేనేదో పాపం చిన్నవాడు చంటివాడు అని చెప్పి ప్యాంపర్ చేయడం మొదలెట్టేసరికి నాకు తన్నులు మొదలయ్యాయి ఇంట్లో. ఓ అట్లా నువ్వు ప్యాంపర్ చేసావు, అంతేగాని నీకు జెలస్ ఫ్యాక్టర్ రాలేదు. ఓ అయితే నేను రానికుండా మేనేజ్ చేస్తాను. అంటే నువ్వు అమ్మలా మారావు. అక్క కంటే ప్రతి అక్కకి ఉండే ఫీలింగ్ ఇది. అక్కలు ఎప్పుడు రెస్పాన్సిబుల్ గా ఉంటారు. అదే, అందరూ అదే. ఎందుకు అలా ఉంటారు? ఇట్స్ ఎ ఫీలింగ్. కాదు, ఎప్పుడు ముందు ఆడపిల్ల పుట్టిందనుకో ఆడపిల్ల ఒక అమ్మలాగా మారిపోతుంది. అదే ఫస్ట్ బాబు పుట్టాడు అనుకో వాడు ఫస్ట్ కోతిగా మారిపోతాడు. బికాస్ బేసిక్ ఏంటంటే తమ్ముళ్ళు గానీ అన్నయ్యలు గానీ ఆ, బయటపడిపోతారు. ఆహా. అక్కలు చెల్లెళ్ళు ఇప్పటికైనా బయటపడిందా ఇన్నేళ్లకి? స్టిల్ కవరింగ్ ఇట్. సో చెప్పు చందు, నీకు పెళ్ళై వెళ్ళిపోతుంటే ఎలా అనిపించింది నీకు? ఈ ట్విస్ట్ ఏంటి? అదే జరిగింది యాక్చువల్లీ. అదే జరిగింది. మేము ఆ రోజు పెళ్ళై ఇంటికి రాగానే అదేదో నేను పెళ్ళై వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు నన్ను ర్యాగింగ్ చేస్తారు చూడండి, అలా మా ఇంట్లో వాళ్ళందరూ నన్ను ర్యాగింగ్ చేస్తారు. తన్ని కాదు, తను హ్యాపీగా వెళ్ళి ఏదో అడుగుతున్నారుగా, నేను పక్కన ఏం జరిగింది ఇక్కడ అంటూ ఫుల్ షాక్ లో. యాక్చువల్లీ డేంజరస్ కాంబినేషన్ ఇన్ ద వరల్డ్ ఏంటది? హస్బెండ్ అండ్ వైఫ్ ఫైట్ కాదు. డేంజరస్ కాంబినేషన్ ఇన్ ద వరల్డ్ ఈస్ సిస్టర్ అండ్ వైఫ్. సిస్టర్ అండ్ వైఫ్ న్యూక్లియర్ బాంబ్ కంటే చాలా డేంజరస్ ఇది. అమ్మో, మనమేమో చిన్నప్పటి నుంచి అక్క అక్కడ అలా జరిగింది అక్క, అక్క నేను ఇక్కడ ఇలా చేశాను అక్క, ఆ అమ్మాయి వచ్చి నాకు ఇలా మాట్లాడింది అక్క అని మనం ఇలా షేర్ చేసుకుంటాము. వీళ్ళు జాగ్రత్తగా వెళ్ళి అక్కడ లీక్ చేస్తారు. మనం అప్పటి వరకు భార్గవి మెయింటైన్ చేసుకుంటుంటాము. వీళ్ళిద్దరు ఒకసారి కలవగానే భార్గవి ఒకసారి చాలా ఏళ్ళు. నువ్వు చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాల్సిన కాంబినేషన్ నువ్వు చెప్పావు చూసావా, అదొక న్యూక్లియర్ బాంబు. కానీ నువ్వు నిప్పు అంటించినంత వరకే అంటించావో. అది నిప్పు అంటే అవసరం లేదండి, అది ఇట్స్ లైక్ వైఫై బాంబ్ ఆర్ సంథింగ్ టెక్నాలజీ. దిస్ ఇస్ ద వైఫ్ బాంబ్. ఈ రోజంతా ఇటే మాట్లాడేలా ఉన్నాను, వాళ్ళు ఉన్నారు చూడొద్దు. డెఫినెట్ అంటే వాళ్ళు ఇదే షేర్ చేసుకుంటారు. లేదు, ఆ అబ్బాయిని చూస్తుంటే నాకు ఎందుకో చాలా అమాయకంగా కనిపిస్తున్నాడు. నిజం చెప్పు, ఇవాళ తమ్ముడని ఒప్పించి తీసుకొచ్చావా అతన్ని? ప్రమాణం చేసి చెప్పు. ఓకే, తమ్ముడే. నాకు ఎలా అనిపించింది అంటే అమాయకపు ఫేస్ చూస్తే మాకు ముగ్గురు దొరికేశారు, ఇంకోళ్ళు దొరకలేదు, మీరు ఎక్కడ తీసుకురండి అన్నట్టుంది. ఫేస్ చూడండి తెలిసిపోతుంది. సో చెప్పక్కర్లేదు, నువ్వే అక్క తను తమ్ముడు.
తమ్ముడు ఏం చదువుతున్నాడు? డిగ్రీ ఫైనల్. డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉండేటువంటి ఆ ఒక రకమైన బిడియం కనిపిస్తుంది అతను. సో నువ్వు చెప్పమ్మా మీ అక్క గురించి. అక్క నిన్ను ఎలా చూసుకుంటుంది? ఈ అక్క చెప్పింది చూసావా? చాలా బాగా చూసుకుంటుంది. అవునా? అంటే నేను సపోర్ట్ చేస్తుందా ఎడ్యుకేషన్ విషయంలో? పిచ్చి పనులు బయట చేసి వస్తే అమ్మకి చెప్పకుండా దాచరంలో అలాంటి ఏం లేదు. నువ్వు సపోర్ట్ చెయ్యవనా? తను చెప్పదనా? చేయనండి. చెయ్యవా? చెప్పా అని చెప్పనండి. జనరలీ ఎందుకంటే ఒక ఏజ్ వరకు కొట్టుకోవడం అవి నడుస్తాయి. ఆ తర్వాత నుంచి ఒక మంచి బాండ్ మాది ఏర్పడుతుంది. ఎండింగ్ ఏం లేదు కొట్టుకోవడానికి. చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా కొట్టుకుంటూనే ఉంటాం. అదొక డైలీ సీరియల్, అంతే సై. నిరంతర వార్తా స్రవం. అందరూ టామ్ అండ్ జెర్రీ అంటారు, అంత కొట్టుకుంటాం. మళ్ళీ ఇంకేమైనా కొంచెం ఏదైనా కాలేజ్ లో ప్రాబ్లం ఉండి లేకుంటే అప్పుడు అక్క అని పిలుస్తాడు. వాడు నన్ను ఇప్పటిదాకా అక్క అని పిలిచింది ఒక్క సందర్భం కూడా లేదు. పిలవ్వా మా కోసం, ఈ Please. షో కోసం ప్లీజ్ సుమక్క, Yeah. నువ్వైనా చెప్పు ప్లీజ్. అక్క అని. అక్క నన్ను చూస్తున్నావు. లేదు, అక్క ఇదిగో అటు తిరుగు. అక్క. ఆగు అమ్మా. వెయిట్. మేము యాక్షన్ అన్నాం అప్పుడే కాదు. అక్క నాకు అక్క. నువ్వంటే చాలా ఇష్టం. చెప్పు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. మిగిలిందంతా మేము చెప్పి చేసిన తర్వాత మాత్రం నీకు మనసులో Yeah. వచ్చేసింది, అర్థమైపోయింది అసలు. ఎవరమ్మాయినా రిషి కాదు. చెప్పు వెంకి. తమ్ముడు తమ్ముడు లాంటి అన్నయ్య, అన్నయ్య లాంటి తమ్ముడు నీకు. యాక్చువల్ గా పాపం ఒక మొక్కు కోసం అలా గడ్డం మీసాలు పెంచేసి దేనికోసం? ఆ సినిమా చేస్తున్నాం కదా, సో అది అయ్యాక తీద్దామని అలా మెయింటైన్ చేస్తున్నాడు. సో దాంతో అన్న అయిపోయాడు. మీరు కూడా ఇక్కడేనండి ఉండేది? అందరూ కలిసే, మీరు ఎంతమంది మొత్తం? ఇద్దరమే. ఓన్లీ 2. ఎస్. సో మీ రిలేషన్షిప్ ఎలా? ఏదైనా ఒక స్వీట్ మెమరీ షేర్ చేసుకోండి మాతో. అన్న తమ్ములకి ఏమంటారు, అక్క తమ్ముడికి అసలు స్వీట్ మెమరీస్ ఉండే, ఎప్పుడు ఫైట్ మెమరీస్. మీకు అదేనా మెమరీస్? కానీ అవే మెమరీస్ గా ఉంటాయి, చెప్పుకోవడానికి బాగుంటాయి. అవును. ఎస్పెషలీ మనకి షేర్ చేసుకోవడానికి ఒకళ్ళు కావాలి. అదర్ దాన్ అవర్ కంపానియన్, వైఫ్ ఆర్ హస్బెండ్ కాకుండా ఇంకొకళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు దిల్ బికమ్ అవర్ బెస్ట్ ఫ్రెండ్. ఉంటాడు అలానే. అలాగే ఒక్కొక్కసారి. ఉంటాడు. అంటే ఏదైనా బాగా కొంచెం ప్రాబ్లం అయింది అనుకుంటే ఇంకా ఈ టైంలో మనం అమ్మతో చెప్పలేం కదా, అప్పుడంతా వాడికి చెప్తాను. అంటే ఫైట్ మాత్రం చేసిరాడు కానీ సపోర్ట్ చేస్తాడు. ఫైట్ చేసే సిచ్యువేషన్ వస్తే చేస్తాడు. చేస్తాడు. మీరు అక్క అని పిలుస్తారా? అస్సలు కదా అస్సలు పిలవడు. ఏ, ఏ, పిలవవా? పిలుస్తా. అసలు పిలవడు. వాడు right. కాదు కదా, వాడు ఎప్పుడు పిలుస్తాడు తెలుసా అక్క అని. వాడికి ఏదైనా పాకెట్ మనీయో లేకపోతే ఇంకేదైనా బాగా అవసరం వచ్చింది అనుకుంటే చక్క కాళ్ళ దగ్గరికి వస్తాడు. ఆ. నేను కూర్చుంటాను సోఫాలో, వచ్చి కాళ్ళ దగ్గరికి నీకు తెలిసిపోతుంది అప్పుడు వెంటనే ఈజీగా situation ఇది అని. అంటే వచ్చి కాళ్ళు నొక్కుతుంటాడు. నొక్కి అక్కని అక్క పిలవగానే అంటాడు, ఏంట్రా డబ్బులు అవసరంగా అవసరం అయిందా నీకంట. ఎలా తెలిసింది నీకు? అవును నాకు 2000 కావాలి. అప్పుడు మాత్రమే అక్క, లేదంటే కుక్క, లేదంటే బొండు, అదేంటది నాని. వాడు ఇష్టం వచ్చినట్టు పిలుస్తాడు. మంచి నాని అని పిలుస్తా కదా. అదేలే. నువ్వేమేం పిలుస్తావో ఎవరికి తెలుసు. సరే ఇప్పుడు మా కోసం, ఈ షో కోసం, రేటింగ్ కోసం ఒకసారి పిలవరా అక్క అని. వాడు అక్క అనగానే నా పీక నొక్కుతున్నట్టు ఫీలింగ్ వస్తుంది నాకు. వాడు ఫీల్ అయ్యి చెప్పట్లేదు అక్క. నువ్వు అన్నావా ఇప్పుడు? అక్క అన్న. గడ్డంలో కలిసిపోయింది, మళ్ళీ గట్టిగా అనవా? అక్క. బయటకు రాలే. ఇట్ గాట్ క్యామోఫ్లాజ్ హియర్. వాడి ఫేస్ లో ఎక్స్ప్రెషన్ మంచి లేదు. ఎక్స్ప్రెషన్ బయటకు ఉండక్కర్లేదు అంజలి, మనసులో ఉంటే చాలు. ఉందారా? వేద సాయి అండ్ సన్నీ. హలో. అందరూ సెలబ్రిటీ విత్ బ్రదర్స్ వచ్చారు. ఇక్కడ మాత్రమే మాకు రివర్స్ కాంబినేషన్ కనిపిస్తోంది. లేకపోతే త్వరలోనే సెలబ్రిటీ అవుతోంది. లేదు, యాక్చువల్ గా నేను ఇంకా అన్నయ్య వీడి యాంకరింగ్ అన్నమాట ఒక ప్రముఖ ఛానల్ లో. ఓకే. టిల్ లాస్ట్ 1.5 year we were the anchors. ఇద్దరు కలిసి చేశారు. అంటే అన్ని ఒక షో ఇండివిజువల్ అన్నమాట. ఐ నౌ రిమెంబర్, ఐ సా. థ్యాంక్ యూ అక్క. సో నా గ్యాప్ తీసుకున్నాను. బీవాక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. సో ఫ్రమ్ 6th క్లాస్ నేను స్టార్టెడ్ అన్నమాట. సిక్స్త్ నుంచే షోస్ నుంచి స్టార్ట్ చేశాను. సో ఇంకా మా బాండింగ్ షోస్ అప్పుడు ఇంకా ఎక్కువైపోయింది. ముందు ఎప్పుడంటే మా పెద్దమ్మ వాళ్ళ సన్ అన్నమాట అన్నయ్య. సో అన్నయ్య వాళ్ళు వచ్చినప్పుడే మీట్ అవ్వడం. కానీ మా షూట్స్ అప్పుడు ఎప్పుడు కొట్లాడుతుండే వాళ్ళము. కానీ మా అన్నయ్య అన్నమాట చాక్లెట్ ఇస్తేనే మాట్లాడేవారు. అదే నెక్స్ట్ లెవెల్ అన్ని సెట్ చేసుకుంటాం. అదే గ్లామర్ ఇంప్రూవ్మెంట్, అప్గ్రేడ్ ఉన్నాయి కదా మనకి ఇప్పుడు ఫెసిలిటీస్. చాలా ఫెసిలిటీస్. పెద్దమ్మ కొడుకా? పెద్దమ్మ సన్ అన్నమాట. కానీ మేమిద్దరం ఎట్లా అంటే ఓన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లాగా. అన్నయ్య ముగ్గురు అబ్బాయిలు ఇంట్లో. సో మేమిద్దరం ఇంట్లో మమ్మీకి యాక్చువల్లీ ముగ్గురు అబ్బాయిలు అస్సలు ఇష్టం లేదు. అంటే ఫస్ట్ టైం అటెంప్ట్ తర్వాత ఫ్రాక్లెస్ ఏమనాల్సింది. నిజంగా చేశారు అక్క. ఆ ప్రయత్నాలు కూడా అయిపోయాయి. వీళ్ళకి ఇష్టం ఆపరేషన్ కూడా చేశారు. మైసూర్ తీసుకెళ్లి చిన్నగా అక్కడ ట్రెడిషన్ ఒకటి ఉంటుంది డ్రెస్, అది వేయించేసి లిప్స్టిక్ అన్ని పెట్టి ఆ ఫోటో తీసి ఇప్పటికి ఎవరైనా వచ్చినా గానీ ఆ అమ్మాయి కావాలి కానీ ఈ అబ్బాయి వచ్చాడు. మరి ఎట్లా? నువ్వు అమ్మ కోరిక నిజం చేయాలి కదా త్వరలో. ఎట్లాగైనా పెళ్లి చేసుకుని ఆ అమ్మాయిని తెప్పించు.
చెప్పాను అదే చెప్పాను ఇందాక. యాక్చువల్లీ ఆ సిచ్యువేషన్ కొంతమంది చూస్తాం కదా, కాంబినేషన్ ఎలా అంటే అత్త కోడలు అంటే మా ఇద్దరు వదిలి ఉన్నారు ఫ్రెండ్లీ, కానీ ఎప్పుడైనా ఏదైనా చిన్న మిస్టేక్ ఏంటంటే అన్నయ్యలు చూస్తూ ఉంటా, అయ్యో పాపం అనుకుంటా. కానీ నా స్టేజ్ కి వచ్చేసరికి నాకు ఏదో అయింది. మమ్మీతో ఒకరోజు సిన్సియర్ గా వెళ్ళి మా ఒక చిన్న రిక్వెస్ట్ అంటే ఏంటి అని అడిగింది. చెప్పాను కోడలు వస్తుంది అయితే అరేంజ్ మ్యారేజ్ కదా ఆల్మోస్ట్ అంటే అవునరా అదే నువ్వు లవ్ చేస్తే తర్వాత నీ ఇష్టం ఉంది, సో అరేంజ్ మ్యారేజ్ కాబట్టి ఆవిడ వచ్చి నీతో గొడవపడ్డా, నువ్వు వెళ్ళి తనతో గొడవపడ్డా, మధ్యలో మాత్రం నన్ను పిలవద్దని ఒక చిన్న రూల్ పెట్టుకున్నాకే అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటాను. అగ్రిమెంట్ రాయించుకున్న తర్వాత చేసుకుంటా నేను. ఓకే, తర్వాత అమ్మో ఆ టెన్షన్ నేను తీసుకోలేను. అప్పుడప్పుడు చూస్తూ ఉంటా వదిలిని, బట్ దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ, బాగుంటది. ఈ ఐడియా ఏదో బాగుంది. పెళ్లికి ముందే మనం కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకుంటాం అన్నమాట. టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసినప్పుడు సిగ్నేచర్ వరకే మన చేతిలో ఉంటది, ఆ తర్వాత పేపర్ చిరిగిపోతుంది. ఇద్దరు ఒకేసారి ఇలా వచ్చి పట్టేసుకున్నారు అనుకోండి, ఇటు మమ్మీ ఇటు వైఫ్, పరిస్థితి ఎక్కడో ఉంటది. ఏం లేదులే, మమ్మీలు అర్థం చేసేసుకుంటారు, కానీ మమ్మీలు obviously కొంచెం వదులుతారు. వాళ్ళకు కూడా ఫ్రీడమ్ కావద్దు, ఎన్ని సంవత్సరాలు చూసుకుంటారు నిన్ను. అవును, మా ఎవరో అన్నయ్య ఒకళ్ళు చూసుకుంటే బాగుంటుందిరా నాయన వీడిని అనుకుంటూ ఉంటారు. మా అన్న ఎంత గోలరిస్తారు, అసలు ఇంత కూడా దొరకరు. నేను వెళ్ళి మెల్లగా పెద్దమ్మకి చెప్తా, కానీ ఎట్లా అట్లానో ఇంకా పెద్దమ్మని మాయ ఇప్పుడు చేసి ఇంకా తెలిసిపోయింది. తెలిసిపోతుంది. ఏం కాదు, పెద్దమ్మకి తెలుసు ఏమని చెప్తారని కాలేజ్ మెల్లగా చెప్తా అనమాట, పెద్దమ్మ ఇలా ఇలా అనేసి. కానీ ఎలాలో పెద్దమ్మ మళ్ళీ sweet వెళ్ళాలిరా కొడుకు షోలోకి, కదా, వద్దు ఇంకా ఇప్పుడు వద్దు. అంతే. ఆ అబ్బాయికి పాపం కొంచెం కంగారుగా ఉంది. అదే అలాంటివి. ఏం విజయ్ నాకు వెళ్ళి, నేను ఉన్నాను కదా, పారిపోదాం. అదే అతని కంగారు. పారిపోదాం. అలా పరిచయాలతో మన ఇవాళ ఎపిసోడ్ అయిపోయింది. రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. ఆల్మోస్ట్ అంత టైం అయిపోయింది. మనం ఇంకా చకచకా రౌండ్లు మొదలెట్టేసేయాలి. కవన్ కా బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 2700 ప్లస్ రాఖీ స్పెషల్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. ఈ రౌండ్ లో మేము అడిగిన ప్రశ్నలకి మీరు అన్ని రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి. మీలా ఎవరు చెప్తారు? నువ్వు ఆడి, నేను హింట్ ఇచ్చేస్తా. ఓకే, కానీ ఫాస్ట్ గా చెప్పాలి, నువ్వే చెప్పాలి. ఆ. రెడీ, యోర్ టైం స్టార్ట్స్ నౌ. రాఖీ పౌర్ణమి నాడు ఏం చేయాలి? రాళ్లతో కొట్టుకోవాలి. సంక్రాంతి నాడు ఏం చేయాలి? తప్పకాయలు కాల్చాలి. నీటిని వేడి చేస్తే ఏమవుతుంది? ఐస్ క్యూబ్స్ అవుతాయి. యముడు ఎక్కడుంటాడు? భూమిలో. సెల్లార్లో. బట్టల్ని ఎందుకు ఉతకాలి? కంపు. కారుని ఎక్కడ పార్క్ చేయాలి? వంటింట్లో. బలపం ఏ రుచిలో ఉంటుంది? కారంగా ఉంటుంది. బ్యాక్ పెయిన్ వస్తే ఏం చేయాలి? పాస్. యముడు సెల్లార్ లో ఉంటాడు. సెల్లార్ లోనే ఉంటాడు అమ్మా, మన పార్కింగ్ లాట్ లో ఉంటాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం సీట్ బెల్ట్ పెట్టుకోమని చెప్తాడా వెళ్ళగానే? వెళ్ళంగానే. సెల్లార్కి వెళ్ళగానే. టింగ్ టింగ్. బట్టల్ని ఎందుకు ఉతకాలి అంటే ఏదో చెప్పేవు అర్థం కాలేదు. వాసనని ఆపేస్తాడు. అంటే ఒరిజినల్ ఆన్సర్ ఇచ్చేద్దాం. నా అబద్ధాలు ఆడటం రాదు కదా, అవును. ఒరిజినల్ ఆన్సర్. అవును, అందుకే మేము మాకు ఇవ్వడం రాదు, మేము ఇవ్వట్లే. 5 రాంగ్ 50 పాయింట్. 50 బానే అబద్ధాలు ఆడినట్టు ఒక హాఫ్ అండ్ హాఫ్. ఓకే ఓకే అన్నట్టు. నీ తమ్ముడు అబద్ధాలు ఆడడంలో ఎంత బాగా నైపుణ్యం తక్కువ సంపాదించాడో. అబద్ధాలు ఆడని చూడు. ఎంత ఎదిగిపోయాడు. ఈ తమ్ముడు ఎలా ఆడతాడో చూద్దాం. అక్క అబద్ధాలు ఆడేది వాడు, కానీ టెన్షన్ పడతానని నేను ఆడుతున్నా. నువ్వే ఆడుతున్నావు? ఓకే, రెడీ, యోర్ టైం స్టార్ట్స్ నౌ. పేజీలు ఎందులో ఉంటాయి? బలపంలో. హోటల్లో ఏముంటుంది? గాడిద గుడ్డు. స్కూల్లో పాఠాలు చెప్పేది ఎవరు? సచ్చినోడు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? నేనే. కుక్క వెంటపడినప్పుడు ఏం చేయాలి? డిస్కో డాన్స్ చేయాలి. అనుష్క ఏం చేస్తుంది? పాస్. శివ సినిమాలో హీరో ఎవరు? వెంకీ. ట్రైన్ కి మరో పేరేంటి? బస్సు. పూల తోటలో. పర్లేదు, బానే ఆన్సర్ చేసావు, కానీ కొన్నిటికి ఎక్స్ప్రెషన్స్ తో కూడిన ఆన్సర్స్ రావడంతో టైం వేస్ట్ అయింది. 70. ఇప్పుడు మీరులో ఎవరు ఆడుతున్నారు? అన్నా అన్నయ్య అన్నయ్య ఆడతారు. నేను ఆడతా. యోర్ టైం స్టార్ట్స్ నౌ. బాధితులు అంటే ఎవరు? మేమే. వర్షంలో తడవాలంటే ఏం చెయ్యాలి? మాటలో కూర్చోాలి. పాలల్లో ఏం వేస్తే పెరుగవుతుంది? ఉప్పు. సోఫాని దేనికోసం వాడతారు? పడుకోవడానికి. మామయ్య కూతురు ఏమవుతుంది? అత్త అవుతుంది. స్వెటర్ ఏ కాలంలో వాడతారు? ఎండాకాలంలో. 10లో సగం ఎంత? 11. మట్టి బొమ్మని దేంతో తయారు చేస్తారు? ఉప్పు. టైం. బాధితులు అంటే మీరే. అంటే బాధలు జనరల్లీ మనుషులకు కలుగుతాయి కాబట్టి మీరు అది కాకుండా ఇంకేమైనా చెప్పుండాల్సింది. ఓకే, వేరేదని చెప్పొచ్చా? ఇంకా చెప్పకూడదు ఇప్పుడు. 5 రాంగ్ 50 పాయింట్లు. నేను చెప్పానా ఆడ లేడీస్ కన్నా అబద్ధాలు బాగా ఆడలేరని, అందుకే తనకి 70 వచ్చాయి. నువ్వు ఆడావు 50 వచ్చింది. ఇప్పుడు చూడు, ఇక్కడ 80 వస్తుంది. ప్రూవ్ అవుతుంది. ఇక్కడ రెడీ ప్రియాంక, నువ్వే ఆడుతున్నావు, నేను అర్థం చేసుకుంటున్నాను. అంతేనా సత్య?
సపోర్ట్ Okay. చేస్తాడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. నిచ్చెన దేనికోసం ఉపయోగిస్తారు? కిందికి వెళ్ళడానికి. నువ్వు ఏ రంగు డ్రెస్ వేసుకున్నావు? వైట్. ఉసేరాములంలో హీరోయిన్ ఎవరు? నేనే. టీవీ రిమోట్ ఎందుకు నొక్కుతారు? పని లేక. క్రికెట్ లో దేంతో బౌలింగ్ చేస్తారు? టెన్నిస్ బ్యాట్. రమ్యకృష్ణ అమెరికాలో ఏం చేస్తుంది? అప్పుడాలు అమ్ముతుంది. వడ్డాణం ఎక్కడ ధరిస్తారు? తలకి. అద్దం పగిలితే ఏం చెయ్యాలి? టైం అప్. నిచ్చెన కిందకెళ్ళడానికి కూడా వాడతారు కదా, yeah. పైకి కిందకి రెండిటికి వాడొచ్చు. టీవీ రిమోట్ ఎందుకు నొక్కుతారు? పని లేక అనే ఆన్సర్ కి మేము ఇవ్వం పాయింట్లు. క్రికెట్ లో దేంతో బౌలింగ్ చేస్తారు? Tennis టెన్నిస్ బ్యాట్ తో. 5 రాంగ్. అయ్యా నేను ఎక్స్పెక్ట్ చేసా ఇంకా నీ నుంచి 50. అందుకే అక్క రాంగ్. అమ్మాయిలు అబద్ధం చెప్పారు, అబ్బాయిలే చెప్తారు. హలో అని. అక్కడ చూడు ఒకసారి అక్కడ చూడు. కాదు వీడి సహకారంతో అట్లా చెప్ప. ప్రియాంక నీకు మ్యారేజ్ అయిందా? లేదక్క. అది మ్యారేజ్ అయిన తర్వాత అయితే నీకు 70 పాయింట్స్ వచ్చేది. ఎందుకంటే పెళ్ళైన తర్వాత మీకు మళ్ళీ కొత్తగా అక్షరాభ్యాసం జరుగుతుంది, అందులో మీకు కొన్ని కొత్త పదాలు వస్తాయి. కాదు అబ్బాయిలకు జరుగుతుంది పెళ్ళైన తర్వాత అక్షరాభ్యాసం. పెళ్ళైన తర్వాత అబ్బాయిలకు మౌనవ్రతమే అన్నిటికీ ఊ, ఆ, అవును కాదు. బాగున్నానా? One word answer. బాగున్నావు. ఎందుకు బాగున్నాను? బాగున్నావు. బాగున్నావు. అంతే. ఎలా బాగున్నాను? బాగున్నావు అన్నాను. చెప్పు. బాగున్నావు. మనమే టార్చర్. ఏదన్నా తప్పే. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాము. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేసు. ఇప్పుడు ప్రియాంక అండ్ సత్య ఫస్ట్ మీరు ఆడబోతున్నారు ఈ సెకండ్ రౌండ్. ఇందులో 4 పిక్చర్స్ చూపిస్తాము, 4 కరెక్ట్ గా గెస్ చేయాలి. ఓకే. అయితే 40 పాయింట్స్ వస్తాయి. చూడండి. ఏ రకుల్ ప్రీత్. ఆ, అమ్మో అక్క కళ్ళు ఎంత బాగున్నాయో. బి కాజల్. ప్రీ సి. రితిక్. రితిక్. ఓకే. అండ్ డి 3 శిరీష్. క్రిష్ కాకపోతే సారీ శిరీష్. శిరీష్. అల్లు అల్లు శిరీష్. శిరీష్. ఓకే. ఇది రామ్. ఫైనలా? ఏ అక్క ఫైనల్. ఏ రకుల్ ప్రీత్ కదా, ఇది కార్తీక్, చూడగానే కార్తీక్. గుర్తుపట్టేసావులే. ఏ రకులేనా? Yes, కార్తీక్. రాహుల్. ఏ కాదు. చూద్దాం. బి నువ్వు కాజల్ కాజల్, అన్నావు. కాజల్. నాకెందుకో ప్రియమణి ఏమో అనిపిస్తోంది. Yeah. ప్రియమణి. అవును. కాజలే. ప్రియమణి హే, చందు నువ్వేమంటావు? బి ఎవరు? ప్రియమణి. చెప్పు చందు. నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారు. వెంకీ నువ్వు చెప్పు. వెంకీ అమ్మాయి అయితే ఫాస్ట్ చెప్పేస్తారు చూడు, దగ్గరికి వెళ్ళి మరి చెప్తున్నారు చూడు. పక్కా కాజలా? వెంకీ కాజల్ కాదు. వెంకీ, కాజల్ కాదు. నువ్వు ఒక ఏమంటారు? ఫోటోగ్రాఫర్. ప్రియా? మీ ఇంట్లో అందరూ ప్రభాస్ ఉన్నారు. రండి, వచ్చేయండి మీరు. లాగా ఉన్నాడు. కాజల్ కాదు. ప్రభాస్ ఇప్పుడు నువ్వు నీ కాదు, కళ్ళతో పాత చూసి చెప్పు. తను దత్తశ్రీ సంథింగ్ అట్లా ఉంది. అమ్మాయి కాదు, తను తనురాయ్ అంటున్నాడు. తనురాయ్. నువ్వు చెప్పు సాయి. వీడు పక్క దేశానికి కూడా ప్రియమణి. వెళ్ళొచ్చాడు. ఈ ఇద్దరు అబ్బాయిలేమో కాజల్ తనురాయిలు అన్నారు. నేను కాజల్ కాదన్న, మరి ఎవరన్నావు? నేను ఎవరో చెప్పలేకపోతున్నాను. అయితే మనం చూద్దాము. అబ్బా. Yes. మీకు ఆల్రెడీ ఏమని? తెలుసు. నాకు నిజంగా Officer. తెలియదు. ఏ సి నువ్వు ఏంటన్నావు? శిరీష్ అన్నావు. శిరీష్. ఎక్కువ ఆలోచించావు. చెప్పండి ఎవరో అది? విష్ణు. విష్ణు. విష్ణు విష్ణు. అబ్బా. ఐ నో వై యూ కుడెంట్ టెల్. నువ్వు సొట్ట బుగ్గలు చూడలేకపోతున్నావు కదా. అది కాదు, ఆ ఇలా చొట్ట అన్నాడు. బుగ్గ అనుకోలేదు, మూతి ఇట్లా అయిపోయింది. గోవింద గోవింద బాగు చెయ్యి నన్ను గోవింద పైకితే నన్ను అండ్ డి రామ్. కార్తీక్. కార్తీక్. కార్తిక్ అంట. కార్తీక్. రామ్ కాదంట. కార్తీక్. కార్తీ. కార్తీ ఉండొచ్చు. చూద్దాం. అబ్బా. కార్తీక్. ఏ. 100% కార్తీక్. అబ్బా, ఒకటే ఇది correct. wrong. 10 పాయింట్లు. ఇప్పుడు నేను అయ్యయ్యో. గెస్ చేసినందుకు వీళ్ళకి ఏమైనా పాయింట్ మీరు గెస్ట్ చేసినందుకు వాళ్ళకా? అదేమో. అంటే స్మైల్ కార్తీక్. ఆ. చేశారు కదా. యా, మంచి పని చెప్పడం. మీరు గెస్ట్ చేసినందుకు మీకు వాట్సాప్ లో నేను పంపిస్తా. మీరు చూడండి. ఏ వచ్చేసి జెనీలియా, బి తాప్సీ, సి వచ్చేసి శర్వానంద్, డి నాని. ఫైనల్. Super. ఏ జెనీలియా. చూద్దాము. బి తాప్సీ. తాప్సీ. తాప్సీ clear. ఇదైతే ఫిక్స్.
సి శర్వానంద్. శర్వానంద్. కానీ ఇదే కొంచెం డౌట్. చూద్దాము. కరెక్ట్. అండ్ ఆ ఒక్కటి కూడా కరెక్ట్ లాగానే ఉంది. Natural star, నేచురల్ నాని. స్టార్. చూద్దాం నాని. నలభై మార్కులు యాడ్ చేయండి. ఇప్పుడు మీరు చూడండి. ఏ హన్సిక, హ్మ్. బి ఈ అమ్మాయి చెల్లిలో చేసిన అమ్మాయి పేరు తెలియదు నాకు. చెల్లి సినిమా. చెల్లి సినిమా. చెల్లి సినిమా. చెల్లియానా చెల్లియా? సరే ఈ లోపల ఆలోచించు. ఏ హన్సిక, సి అల్లు అర్జున్, డి రజనీకాంత్ గారు, బి ఉమైద్ ఖాన్. ఉమేద్ ఖాన్ బిజీగా. ఓ కాదా? డి ఎవర్రా? ఏదో ఒక పేరు చెప్పండి. తాప్సీ, మళ్ళీ తాప్సీ. లాస్ట్ 10 seconds. 10 9 బి ఏదో ఒక 8 6 చెల్లియా. అలే 1 4 3 మీరు బి ఒకటి చెప్పలేదు. ఫైనల్. ఏ హన్సిక చూద్దాము. కరెక్టే. బి ఏంటి చెల్లి నేను చెల్లి చేశాను. అంటే అది మీరా జాస్మిన్. సి అల్లు అర్జున్. Yeah. చూద్దాం. కన్ను మూస్తే బద్రీనాథ్, కన్ను తెరిస్తే బద్రీనాథ్. మంచి భక్తి రస గీతం చూసాం మనము. ఇప్పుడు రజనీకాంత్ గారు వచ్చారా లేదా చూద్దాం. మీకు ఆహా. 30 పాయింట్స్. ఇప్పుడు చందు బిందు. A is Nitya, Huh. B is Shruti Hassan. Shruti Hassan, C Pavan Kalyan, D Ram Charan. ఫైనల్. ఆ. ఏ నిత్య. అవును. అవునా కదా చూద్దాం. నాగార్జున actually see. బి శృతి హాసన్. అవునా? No. శృతి హాసనా చూద్దాం. కరెక్టే. పవన్ కళ్యాణ్. బి లో కొంచెం డౌట్ పడుతున్నావు నాగార్జున. No. No. ఇప్పుడు చందు పవన్ కళ్యాణ్ కోసం పాడిన పాట పాడతాడు. అల్లె బల్లే తిన్ను మారేలే, అల్లె బల్లే దుమ్ముదామేలే, ఈ గోలన్నీ స్విచ్ ఆఫ్ చేసి పెట్టేద్దాం. నానానే, నానానానానానానే, గూగులంతా వెతికి సరదాల జాడ పడదాం. అల్లరల్లరి చేసి యూట్యూబ్ లోన పెడదాం. మనలా ఎవరుండలేరు అని, వల్ల కాదు అని వల్ల గుర్తి చెబుదాం. Just move along to my crazy car, just move along, baby, just move along. Just move along my Oh my God. Barbie doll కదా. Just move along my Barbie doll. Just move Just along, move along shakadum. అక్కడ రిషభంలో మీరు పాడినప్పుడు రిషభం వచ్చిందండి. నేను స్టూడియోలో పాడాను, రిషభంలో ఎక్కడ పాడాను. మూవ్ అలాంగ్. అరే అది బాగా వచ్చేదబ్బా, ఇప్పుడు పోయింది. అది ఏంటి? కరెక్ట్గా వచ్చింది. ఒకసారి ఆ లైన్ చెప్పు మళ్ళీ. just move along, జస్ట్ మూవ్ అలాంగ్ shikadum my girl, చెక్ మై గర్ల్. just move along, జస్ట్ మూవ్ అలాంగ్. ooh baby. మిగిలింది కంప్యూటర్ లో చేసుకోవా, మిగిలింది కంప్యూటర్ లో చేసుకోవా. పాపం తమన్ గారు కూడా అలాగే చేయలేదు. కానీ మీరు పాడారు. ఇప్పుడు ఉండేటువంటి టెక్నాలజీ సహకారంతో. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ద లవ్లీ సాంగ్. థ్యాంక్ యూ రామ్ చరణ్. Oh. 4 కరెక్ట్, 40 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. ఇప్పుడు
మెమరీ గ్రిడ్ లో పిక్చర్స్ చూపిస్తాము, అన్ని పిక్చర్స్ గుర్తు పెట్టుకోండి. అది మొత్తం వెళ్ళిపోయిన తర్వాత 3 క్వశ్చన్ మార్కులు వస్తాయి. ఆ 3 తెలిస్తే బజర్ నొక్కాలి. చూద్దాం. హార్ట్, రింగు, గాజులు, బల్బు, మస్కిటో బ్యాటు, మొక్కజొన్న, బ్రెయిన్, ఫ్యాను, ఓము. సత్య. ఫస్ట్ వచ్చి బ్యాంగిల్ అక్క, ఆ, అదొచ్చి ఇది ఏమంటారు, Mosquitoes bat. మస్కిటోస్. ఆ. మస్కిటోస్. థర్డ్ వచ్చి బ్రైన్. 1 బ్యాంగిల్స్, సెకండ్ మస్కిటో బ్యాట్, థర్డ్ బ్రెయిన్. కరెక్ట్, 10 పాయింట్లు. నెక్స్ట్. చెయ్యి, హార్ట్, కోటు, బల్బులు, బోటు, గన్ను, క్యాషూ నట్స్, ఎమర్జెన్సీ బల్బు, సమోసా. సన్నీ అండ్ రెడ్ సై. క్యాషో నట్స్ యాక్చువల్లీ 3, తొందరగా 10 సెకండ్స్ లోపల. 2 బల్బ్స్. బల్బ్స్ 5 4 3 2 1. 1 చెయ్యి, చెయ్యి. ఆయా. 1 చెయ్యి, 2 బల్బులు అండ్ 3 క్యాషూ నట్. మీకు -10. సో ఇక్కడ 90, అక్కడ 100. ఎవరికి ఇస్తారు? హలో, ఎవరికి ఇస్తారు? ఇగో వీళ్ళకి ఇచ్చేసి. ప్రియాంక 10. ఇందాక చెప్పి వాళ్ళకే వచ్చింది, చెప్పకుండా కూడా వాళ్ళకే. ఇది ఏమన్యాయం రోయ్. రక్షాబంధన్ కి వీళ్ళు బాగానే కలిసి వస్తుంది. నెక్స్ట్ పిక్చర్. బర్గర్, బౌలు, కలర్ఫుల్ స్పూన్స్, గ్లాసులు, డిస్క్, బైనోక్యులర్స్, పాలు, క్వశ్చన్ మార్కు, వినాయకుడు, పర్సు. సన్నీ. ఓకే, ఇది వచ్చేసి పాలు 3. అరుణ్ నువ్వు చెప్పు. బైనోక్యులర్స్. ఒక దానిలో బైనోక్యులర్స్ 2 ఉంది. బైనోక్యులర్స్. 5. ఇదేమో సిడియా, అది బ్లాక్ డిస్క్. ఒక్కటి గుర్తు పెట్టుకొని అవి నువ్వు చెప్పంట. నేను మా అన్నకి హెల్ప్ యాక్చువల్లీ చేస్తున్నా. మేము ఏమనుకున్నాం అంటే Yeah. ఆ 4 నువ్వు గుర్తు చెప్పొద్దు అయ్యా, అలా చెప్పకూడదా? చెప్పొద్దు. చెప్పచ్చులేరా, ఏం కాదు, అందరు మనోళ్ళే. దిక్కు ఆ చూసావా? 4 నువ్వు గుర్తు పెట్టుకో, ఆ ఎల్ షేప్ నేను గుర్తు పెట్టుకుంటా అని చెప్పాను. సో ఎల్ షేప్ లో అది ఒకటే ఉందా చెప్పేసా. అవును. 1 సిడి, 2 బైనోక్యులర్స్, 3 పాలు. కరెక్ట్, 10 పాయింట్లు. నెక్స్ట్. టీ-షర్ట్లు, చెయ్యి, గిటారు, వెల్లుల్లిపాయి, బ్రెడ్, కార్టు, ప్లాస్టిక్ డబ్బాలు, టైప్ రైటర్ అండ్ స్కానర్లు. అంజలి, మమ్మల్ని అడిగేశారక. నువ్వే నొక్కావు చెప్పు. అగో లైట్స్ ఆ. 3. 2 ఏమో సూపర్ మార్కెట్. ఏయ్, ఇంకోటి వచ్చేస్తుంది నీకు తొందరగా. సూపర్ మార్కెట్ లో తోపుడు బండి. ఎక్కువ తోస్తున్నావు. 5 ఆగు. ఫస్ట్ చెప్పు. 4 ఇంకా మర్చిపోయారా? 3 క్వశ్చన్ మార్క్. గిటారు, కార్టు, లైట్లు. -10. ఎవరికి ఇస్తారు మీరు? 10. చూడు, అదిగో ఆ 80 వాళ్ళకి ఇస్తే అందరు 90 వేసుకోవచ్చు. సరే తీసుకో, పండగ వేసుకో. థ్యాంక్ యూ. ఇలా ఫ్రీగా వచ్చేసాయి 2 బదులు. ఓకే, అందరూ 90 వేసుకున్నారు. 90 90 90 90. వావ్, ఈ రౌండ్ అయ్యేసరికల్లా ఆల్ 90s. రాఖీ స్పెషల్ ఎపిసోడ్. మరి రాఖీ సెలబ్రేషన్స్ లేకపోతే ఎలాగా? అన్నయ్య అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన, కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా, కలతై ఉన్నావంటే కథనవన, అమ్మలో ఉండే సగం అక్షరం నేనే, నాన్నలో రెండో సగం కమాన్, మీరు రండి. నేనే. ఓ, నువ్వే తెచ్చుకున్నావు. నేను ఒక గిఫ్ట్ తెచ్చుకున్నాను, స్పెషల్ గిఫ్ట్ మా అన్నయ్య కోసం. నిజమా? ఓ చెల్లిపోని బంధం నేనమ్మా, చిటి చెల్లెమ్మా.
చెల్లెమ్మ. అన్నయ్య. చెప్ప ఏం చేస్తావు మీ చెల్లెమ్మ కోసం? చెల్లెమ్మ. ఆ, సరే ఈసారి అనుకున్నాను యాక్చువల్లీ రాఖీ షిఫ్ట్ చేద్దాం అనుకున్నాం ఇద్దరం. రాఖీ నేను కడతాను, గిఫ్ట్ నాకు ఇవ్వని. రాఖీ తనే కడుతుంది, గిఫ్ట్ కూడా తెచ్చింది. అవునా? నీకేం కావాలి? నాకు అన్నయ్య ఎప్పుడు నువ్వు హ్యాపీగా ఉండాలి అంతే నాకు కావాల్సింది. లేదు, తను నాతో చెప్పింది తనకి ఇండక్షన్ స్టవ్ కావాలంట, ఇచ్చే. ఓ ఇదిగో చెల్లెమ్మ, కళ్ళు మూసుకో. వచ్చేసిందా? థ్యాంక్ యూ. అసలే పొద్దు నుంచి ఏంది పెట్టుతుంది, కొంచెం ఎక్కువ పెట్టచ్చు కదా. కొంచెం ఎక్కువ పెట్టాలా? చూపులోన దీపావళి, నవ్వులోన రంగోళి, పండుగలు నీతో రావాలి, నా గుండెలోన వేడుక కావాలి, రూపులోన బంగారు తల్లి, మాట పాలు మల్లి, రామునింట ప్రేమలు పంచాలి, ఆ సీతలాగా పేరుకు రావాలి. వెళ్ళిపోని బంధం నేనమ్మా, చిట్టి చెల్లెమ్మ, వెళ్ళిపోని చుట్టం నేనమ్మా, అన్నలోని ప్రాణం నువ్వమ్మా, చిట్టి చెల్లెమ్మ, ప్రాణమైన చెల్లిస్తానమ్మా. సో ఫైనలీ రాఖీ పండగ అనేది గిఫ్ట్లు పంచుకోవడం గురించి చేసుకునే పండగ కాదు, కానీ ఆ ప్రేమలు, ఆ అనురాగం, ఆ ఆప్యాయతలు, ఆ బంధాన్ని ఇంకొంచెం బలపరుచుకునేటువంటి అవకాశం అన్నమాట రాఖీ. తదుపరి రౌండ్ రాస్కోరా సాంబా. ఇప్పుడు రౌండ్ లో మీకు డైలాగులు వినిపించబోతున్నాము. ఇవాళ మా చెట్టు తల్లి పుట్టినరోజే కాదు, రాఖీ పండగ కూడా. అంటే అన్నా చెల్లెళ్ళ పండగ అన్నమాట. అన్నయ్యకి మంచి జరగాలని రాఖీ కట్టమ్మా. ఈ సంభాషణ ప్రకారం రాఖీ పండగ గురించి చెబుతున్న నటుడు ఎవరు? సన్నీ. భానుచంద్ర గారు. కాదు, భానుప్రసాద్ గారు. వెంకీ. ఎవరు చెప్పకండి. చంద్రమోహన్ గారు. చంద్రమోహన్ గారు. కరెక్ట్ ఆన్సర్ 10. ఈ సంభాషణ గోరింటాకు సినిమాలోనిది. అందులో రాజశేఖర్ గారికి చెల్లిగా నటించిన హీరోయిన్ ఎవరు? అంజలి. మీరా జాస్మిన్. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్లు. నెక్స్ట్ డైలాగ్. మై నేమ్ ఇస్ ప్రకాష్, స్క్రీన్ నేమ్ ప్రఖి. ఎండి గారు మీ గురించి చెప్పారు సార్. అంటే నీకు తెలీదా? పూర్ ఫెలో. సినిమా చూసారా? ఖాళీ లేదు సార్. టికెట్లు చెప్పనా? ఖాళీ లేదండి, మాకు థియేటర్ దగ్గర కాదు, ఆల్రెడీ ఇక్కడ 1+10 ఆఫర్ ఉంది. అదే ఓ టికెట్ కొంటే పర్టికల్ ఫ్రీ అని. ఏం మాట్లాడుతున్నావు? ఇట్స్ ఎ ఫీల్ గుడ్ ఫిల్మ్. ఫస్ట్ 2 వీక్స్ అలాగే ఉంటుంది, ఆ తర్వాత పబ్లిసిటీతో అలా 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 పైకి లేపుతాం. మా టార్గెట్ మేము రీచ్. ఈ సంభాషణ ప్రకారం ఎంఎస్ నారాయణ గారి పాత్ర పేరేంటి? బిందు చందు. ప్రక్కీ. ప్రక్కీ. పూర్తి పేరేంటి? ప్రకాష్. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్లు. సెకండ్ క్వశ్చన్. ఈ సంభాషణ ప్రకారం ఒక టికెట్ కొంటే ఎన్ని టికెట్లు ఫ్రీ? చందు. 10. కరెక్ట్, 10 పాయింట్లు. నెక్స్ట్ డైలాగ్. రోజు మనం వెన్నెలను చూస్తాం పూరి, ఎప్పుడో ఒకసారి బాగుందనిపిస్తుంది, కానీ రోజు అది అలానే ఉంటుంది. తేడా అక్కడ లేదు, ఇక్కడ ఉంది. అర్థం కాలేదా? నేనెవడో చూశాడని కదా గోడ బద్దలు కొట్టింది. ఆ రోజు నేను ముట్టుకుంటాను కదా వాడిని. బుజ్జి. ఆ బుజ్జి గాని కొట్టింది. ఈ సంభాషణలో ఉన్న హీరో ఎవరు? చంద్రబిందు. మహేష్ బాబు. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్లు. ఈ సంభాషణ అతడు సినిమాలోది. ఆ సినిమా డైరెక్టర్ ఎవరు? ప్రియాంక సత్య. త్రివిక్రమ్ గారు. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్లు. నెక్స్ట్ డైలాగ్. ఈ రాఖీ నాకు కట్టాలి. చిన్నప్పుడే బిందు వాళ్ళ అమ్మాయి తప్పిపోయాడు, అప్పటి నుంచి రాఖీ పండుగ చేసుకోవట్లేదు. నేను ఊరుకోనుగా, నాకు కట్టాల్సిందే. నువ్వు కడితే నేను చాక్లెట్ ఇస్తా, లేదంటే తాతయ్యని కొట్టేస్తా. ఈ సంభాషణ ప్రకారం రాఖీ కట్టమంటున్న హీరో ఎవరు? వెబ్సై. వెంకటేష్. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్లు. ఈ సంభాషణలో వెంకటేష్ తో మాట్లాడుతున్న మరో హీరో ఎవరు? బిందు. శ్రీకాంత్. కరెక్ట్ ఆన్సర్ 10.
ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. అక్క తమ్ముళ్ళు కలిసి ఆడబోతున్నారు. ఇక్కడ అక్కయ్యలు చెల్లెలు నిలబడతారు. తమ్ముడేమో అక్కడ ఉంటారు. బాబు తమ్ముడు ఒకసారి అక్కడికి వెళ్ళవా? ఇప్పుడు అక్క ఏమో ఇక్కడ నుంచి ఆ టైర్లోకి వెయ్యాలన్నమాట. ఆహా తమ్ముడు అది తీసుకొని పరిగెత్తు. అక్కడ 3 సార్లు డప్పు మీద కొట్టు. అక్కడ పెట్టు. 3 టైమ్స్ కొట్టాలి. గట్టిగా వినిపించాలి. తీసుకో గట్టిగా కొట్టు. అక్కడే డమరుకం మోగించు. అది గేమ్. రెడీ 1 2 3 గో. 1 మినిట్ టైం ఉంది. వేసుకుంటూ వెళ్ళిపోవచ్చా? అగో బయట పడదు లోపల బాబ్జీ బేగ ಹೋಗು. బయట పడదు బయట. పర్వాలేదు అదొకే. అమ్మా బేగ ఓడు ఓడు. క్యాండీ కొట్టడానికి కూడా ఉంది కదా పెట్టిన దానికి. ಬೇಗ ಬಾಬ್ಜಿ ಏನಾಯ್ತಪ್ಪ ಓಡು ಓಡು ಬ್ರದರ್ ಓಡು 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 ಓಡ್ತಾ ಇದೆ. ಎಲ್ಲ ఇగో మీ అక్క కొడుతుంది ఇప్పుడు నేను చెప్తున్నా. బ్రదర్ బ్రదర్ కమ్ ఆన్ బ్రదర్. అది టైం అప్ తర్వాత పెట్టావు. ఈ గ్లాసులు అన్ని లెక్కలోకి వస్తాయి. Yes. ఇక్కడ పడ్డ వాటికి అన్నిటికీ 10 పాయింట్లు, అక్కడ పెట్టిన వాటికి 10 పాయింట్లు. ఇక్కడ ఒకటి పడేటప్పటికి టైం అప్ అయింది కాబట్టి ఇది ఒకటి తీసేస్తున్నాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 ఇది ఒకటి టైం అప్ అయిపోయింది. ఇక్కడికి వచ్చాయి అంటే ఆల్రెడీ అక్కడ పడ్డాయి అండ్ ఇక్కడికి వచ్చాయి. సో ఇక్కడ నిలబడ్డ వాటి అన్నిటికీ 20 పాయింట్లు అన్నమాట. ఓకే సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 16 ప్లస్ 16 320 ప్లస్ 11 110 430. రెడీ 1 2 3 గో. ఇదేనా మూడు పట్టబట్టి 5 కొడుతున్నాడు. కమాన్ బేబీ కమాన్. ఆవిడ కాదు అక్కడ ఎందుకు పెళ్లి కొట్టట్లేదు. ఆర్డర్ పెట్టు. ఏ 3 కొట్టట్లేదు. కొడుతున్నాడు ఒకసారి 5 కొడుతున్నాడు. ఏ కావాలా 4 కావాలా? రెండు టైంలు ఎక్కువండి. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 320 అక్కడ 32 33 34 35 36 37 38 39 చూడు 40 41 42 420. రెడీ 1 2 3 గో. నువ్వు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఒక కాలు అంటే క్వాలిటీ అంతే. కమాన్ కమాన్. ఇక్కడ పెట్టింది 20 కదా. అయిపోలేదు ఇంకా. మీ
మీకు వాళ్ళు టైం అప్ అంటారు, మీరు కూడా అనండి. ఏదో జరుగుతుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ప్లస్ 19 19 ప్లస్ 19 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 520. మీ టార్గెట్ 540. టార్గెట్ చెప్పి మమ్మల్ని అనవసరం వెనక లాగొద్దు. ఓకే. నన్ను వేనివ్వండి. సరే అయితే మీకు చెప్తున్నాను, వీళ్ళ టార్గెట్ 540. ఓకే 550, వీళ్ళ టార్గెట్ 550. అలా అయితే వీళ్ళు విన్ను. 1 2 3 గో. అది 4 కొట్టు. అంజలి ఇంకొకసారి మీరు ఇటు చూసేయండి ఒకసారి. అంజలి త్వరగా వేవి. ఒకసారి ఒకటే తీసుకో. వేస్తుండు. పాపం డిస్టర్బ్ చేయండి. కమాన్ గ్లాస్ లోని మనీ ఇవాళ ఈయన గడ్డం కడిగిపోతుంది. లేదు రెండు పడ్డాయి టైం అప్ అయిన తర్వాత. బాగా ఆడారు. 4 8 12 16 17 17 34. ఏమనిపిస్తుంది బ్రో నీకు? 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 470. ఈ రోజు మన రాఖీ స్పెషల్ స్టార్ మహిళలో విన్నర్ చందు బిందు. 24/7 పార్టీ చేద్దాం చీకటి దాటి దువా 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 హే దేశీ దారువా 24/7 పార్టీ దువా 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 హే దేశీ దారువా. అయిపోయిన తర్వాత ఈయనకి బాగా వచ్చిందేంటి? కంగ్రాచులేషన్స్. చందు అండ్ బిందు, మీరు పెళ్లిళ్ళు అయిపోయి మీరు వేరే వేరే ఇళ్లలో ఉంటున్నప్పటికీ మీరెప్పుడు మీ మనసులు కలిసే ఉంటాయి. ఆ అక్క ఆ తమ్ముడి అనుబంధం అలాగే ఉండాలని మేము ఈ 4 బర్నర్ స్టవ్ ఇస్తున్నాం. ఓకే, మళ్ళీ కలుద్దాం స్టార్ మైండ్ లో. బాయ్ బాయ్.